ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: ప్రభుత్వంలోని ప్రతి విభాగంలో 15% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బీసీ కులవృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెంపొందించేలా ఆర్థిక చేయూత అందిస్తామని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. వార్తల వివరాలు: వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను ప్రక్షాళన చేసి ఆర్థిక వృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 15% వృద్ధి రేటు లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రతి శాఖలో నూతన పాలసీలు తీసుకొస్తున్నామని, వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు వారిపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొలి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో కొలువై ఉన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు దర్శించుకున్నారు. దేవీ శరన్నవరాత్రుల్లో 9 రోజుల పాటు వివిధ అలంకరణలో దర్శనమివ్వనున్న అమ్మవారిని మొదటి రోజున దర్శించుకోవడం మహాభాగ్యమని మంత్రి అనిత పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈరోజు మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి కనకదుర్గమ్మ వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించడానికి అన్ని విభాగాలు కలిసి పనిచేస్తున్నాయని రామనారాయణ రెడ్డి తెలియజేస్తూ, దేవీ నవరాత్రి ఉత్సవాలని అత్యద్భుతంగా చేయడానికి దేవాదాయ శాఖతోటి ఇతర అనేక శాఖలు కలిసి ఈ యొక్క ఉత్సవాలని విధివంతం చేయడానికి ఇప్పటికే ప్రారంభమైంది. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 9 రోజుల పాటు కూడా ఇది విజయవంతం అవ్వాలి అని చెప్పి ఆ యొక్క దేవదేవిని అందరం కూడా ప్రార్థించాం. పొన్నమి ఘాట్ దగ్గర వాహనాలను ఏర్పాటు చేసి ఎవరు విఐపీలు వచ్చినా మరెవరు వాహనాల్లో వచ్చినా అక్కడ దిగి పోలీస్ వాహనాల్లోనే పైకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్లేటువంటి పద్ధతిని కూడా ఇవాళ ప్రవేశపెట్టాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్లో సీడ్ పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై నిర్వహించిన కార్యశాలలో ఈరోజు మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 6 జిల్లాల్లో సీడ్ పథకం అమల్లో ఉందని, త్వరలో మిగిలిన 20 జిల్లాల్లో అమలు చేయనున్నామని తెలిపారు. సీడ్ పథకం కింద బీసీఏలో ఉన్న సంచార జాతుల జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. బీసీ కులవృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెంపొందించేలా ఆర్థిక చేయూత అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరాలుగా వెనుకబడి ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్, రైల్వే యార్డుల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఈరోజు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం రామకృష్ణతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గుంటూరు రైల్వే స్టేషన్కు 150 కోట్ల రూపాయలతో మంజూరైన మల్టీ ట్రాకింగ్ కనెక్టివిటీ పనులను మార్చి 2026లోగా పూర్తి చేయనున్నామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ, ఈరోజు గుంటూరులో 2 మేజర్ రైల్వే ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్, ఒకటి 150 కోట్లు, ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ. రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీము, దాంట్లో 40 కోట్లు. అమృత్ భారత్ అయితే వచ్చే మార్చి కల్లా కంప్లీట్ చేస్తా అన్నారు. మల్టీ ట్రాకింగ్ అయితే 26 మార్చి అంటే 1.5 year లోపు 2 ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తా అని ప్రామిస్ చేశారు. ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం అమలుకు శాఖల వారీగా కావలసిన ప్రతిపాదనలపై కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కార్యక్రమం ద్వారా
ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయంతో పాటు ప్రతి ఇంటికి మంచినీటి కొలాయి, విద్యుత్ సౌకర్యాలు మొదటి ప్రాధాన్యంగా ప్రతిపాదనలు తయారు చేయాలని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు రేపటి నుండి 9 రోజుల పాటు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వాంగ సుందరంగా తిరుమల క్షేత్రాన్ని అలంకరించారు. బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు రాత్రి 7 గంటలకు అంకురార్పణ చేయనుంది. రేపు సాయంత్రం 5:45 శుభలగ్నంలో ధ్వజారోహణంను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కావడంతో విశాఖలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరాంధ్ర ఇలదైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంతో సహా పలు దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణల్లో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. మరిన్ని వివరాలు విశాఖపట్నం ఆకాశవాణి ప్రతినిధి విఎస్ఎన్ మూర్తి తెలియజేస్తూ, ఉత్తరాంధ్రుల ఇలదైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వేకువజామునే పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తొలి రోజు అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రోజుకో అవతారంలో అష్టలక్ష్ములను దర్శించుకున్న తర్వాత చివరిదైన విజయదశమి రోజు స్వర్ణ కవచాలంకరణలో శ్రీ కనకమహాలక్ష్మిగా అమ్మవారు పూజలందుకుంటారని ఆలయ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి తెలిపారు. ఇక శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అనుగ్రహించారు. లలితానగర్లో ఉన్న శ్రీ లలితాపీఠం, ఆర్కా బీచ్ లో కొలువైన శ్రీ భవతారిణీమాత ఆలయం, కొమ్మాదిలోని అష్టలక్ష్మి ఆలయం, యారాడ కొండపై ఉన్న సాగరదుర్గ ఆలయాల్లో కూడా నవరాత్రి పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణమోహన్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ శిక్షణలో భాగంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులకు ఆయా అంశాలపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. కృష్ణా జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈరోజు జిల్లా స్థాయి క్రీడల అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా 3% క్రీడల సుంకం వసూళ్లపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీవో నెంబర్ 84 ప్రకారం పన్ను వసూలు చేయడం ద్వారా జిల్లా స్పోర్ట్స్ అథారిటీలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కోస్తా తీర ప్రాంతంలో స్విమ్మింగ్లో చిన్నారులకు సరైన శిక్షణ అందించి పోటీలకు సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. విజయనగరం జిల్లాలో పత్తి రైతుల జాబితా సిద్ధం చేసి కొనుగోలు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేయాలని విజయనగరం సంయుక్త కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నవంబర్ 2వ వారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని తెలిపారు. రాజాం, రామభద్రాపురంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వంలోని ప్రతి విభాగంలో 15% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బీసీ కులవృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెంపొందించేలా ఆర్థిక చేయూత అందిస్తామని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.